గొర్రెలు కాసుకుంటే పట్టుకుని వెళ్ళిపోతుంది. ప్రాణాలు తెగించి సింహాన్ని చీల్చి ఆ గొర్రెని కాపాడుకోగలిగాడు అనమాట. అలాగే ఎన్నో చేస్తూ వచ్చాడు. ఏ అన్న కానీ ఎదురు అప్పుడు సరదాగా వచ్చినప్పుడు ఇలా కూర్చొని అలా సరదాగా వచ్చినప్పుడు ఏంటంటే అన్నయ్య అయితే అన్నయ్య నేను ఈరోజు అడవుల్లోకి వెళ్ళినప్పుడు సింహం వచ్చింది అన్నయ్య, సింహాన్ని చీల్చేసి గొర్రె పిల్లలు కాపాడాడు. నాకన్నా ఎర్రుడు లేడంటే నీకు సింహాన్ని చూస్తేనే ప్యాంటు తడిచిపోద్ది కదా, సింహాన్ని చీల్చేవేంటే హేళన చేశారు, దుఃఖపరిచారు. కానీ ఈయన అడవులో ఫైట్ చేస్తున్న సంగతి ప్రభువైన యేసుక్రీస్తు ఆకాశం నుంచి తొంగి చూశాడు. అప్పుడు ఆయన గమనించి మాట్లాడుతున్నాడు ఏంటంటే, ఈయన ఇక్కడ ఉండటం మంచిది కాదు. ఏలుముద్దరి పడేదో తెలీదు, పలకేదో తెలీదు, పెన్నేదో తెలీదు, బుక్ ఏదో తెలియదు అండి ఆయనకి. ఇతని నీతిని చూసిన దేవుడు, ఇతని యథార్థతను చూసిన దేవుడు, మోగ దానికోసమే ప్రాణాలు తెగించిన వాడు రాజ్యంలో ఉండాలి. ఇక్కడ కూర్చోడానికి అర్హుడు కాదు. మనుషుడు అయితే ఈయన ఇక్కడికి అర్హుడు అనుకున్నాడు, కానీ దేవుడు అయితే ఈయన ఇక్కడికి అర్హుడు కాదు. ఆయన హృదయం చూసి ఆయన గుర్తెరిగి ఈయన ఇక్కడ ఉండే మనిషి కాదని సింహాసనం పైన కూర్చోబెట్టాడండి. పరిచయం